మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మావోయిస్టుల ఎన్కౌంటర్పై వామపక్షాల ఆందోళన చేపట్టారు. ఆపరేషన్ కాకర్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్ వామపక్ష నేతల ఆందోళనలు నిర్వహించారు. ఇక మావోయిస్టు పార్టీలతో కేంద్రం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కర్రిగుట్టలో జరుగుతున్న మారణ హోమం కారణంగా అమాయక ఆదివాసీల ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ గగర్ని ఒక సంస్థను అంతం చేయడంలో నిజంగా జయప్రదం కూడా కావచ్చేమో చెప్పలేము. కొంతమంది వ్యక్తులను అంతం చేయవచ్చు, కానీ మౌలికంగా ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నప్పుడు ఒకటి కాకపోతే 100 సంస్థలు వస్తాయి, 1000 మంది వస్తారు. ఇది చరిత్ర. అంతేకాదు, ఇది కేవలం మావోయిస్టులకు పరిమితం కాలేదు, కాశ్మీర్ కు పరిమితం కాలేదు. అందుకని ప్రభుత్వం కొన్ని సంస్థలను లేదా కొంతమంది వ్యక్తులను అంతం చేసి పబ్బం గడుపుకోగలుగుతాం అనుకుంటే పొరపాటు. తగినటువంటి గుణపాఠం నేర్చుకోకని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మావోయిస్టుల ఎత్తుగడలతో మేము విభేదించవచ్చు, మావోయిస్టుల రాజకీయాలతో మాకు ఏకాభిప్రాయం లేకపోవచ్చు. సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను బాగు చేసేటటువంటి కోణంలో పోరాడుతున్నటువంటి సంస్థల్ని తుదముట్టించేటటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఇది దుర్మార్గమైన విషయం. చాలా మంది చాలా ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఎంతటి అణచివేతనం చేసినప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ సమస్యగా భావించాయి. ఆ రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశాయి. చాలా సార్లు ఆ సంస్థలతో కూడా మాట్లాడడానికి కూడా, కానీ ఈసారి ఆ సంస్థలే ముందుకు వచ్చి మేము మాట్లాడతామంటే పౌర సంఘాల మధ్యలో కల్పించుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని ఈ రోజుకి కూడా మాట్లాడడానికి ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదనేటువంటిది నేను ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.